హాయ్ ఫ్రెండ్స్, బెల్లంతో గవ్వలు తయారు చేస్తున్నానండి. దీనికి ఒక పావు కేజీ గోధుమ పిండి అండి. ఇది గిన్నెతో పావు కేజీ అవుతుంది తీసుకున్నానండి. దీనికి చిన్నది సాల్ట్, చిన్న తిని సోడా, దాంట్లో కరాచీని ఒక స్పూను, చిన్నదిగా స్టవ్ వెలిగించుకొని ఇదేమో నెయ్యి అండి, చిన్నది కరగబెట్టుకోవటం. అది కరిగే లోపు ఇదిగోండి, ఇది అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి కరిగిపోయింది నెయ్యి. ఇది ఇలాగ వేసుకుందాం. 4 స్పూన్లు అంటే చిన్న స్పూన్తో. ముందు స్పూన్తో కలుపుకోవాలి, కాలుతుందండి. స్పూన్తో కలుపుకొని అప్పుడు చేతితో కలుపుకోవాలి. ఎందుకండి ఇలాగ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలాగ అవ్వాలి, వండ చుట్టాలని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. చపాతీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వేసేస్తే ఎక్కువ అయిపోతాయి. ఇదిగోండి ముద్ద అయింది కదా. ఇలా ముద్ద చేసుకొని చిన్న మూత పెట్టేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట ఉంచుకోవాలండి. ఇదిగో ఇలాగ మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి అరగంట అయిపోయింది. ఇప్పుడు ముద్ద తీసుకొని కలుపుకుంటున్నాము. ఈ చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ చిన్న చిన్నవే బాగుంటాయి గవ్వలకి. ఇలా తీసుకొని ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇదండి ఇలాగ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా చిన్న బాల్స్ చేసుకోవాలి. పెద్ద ఉంటే తీసేయండి. ఇదిగోండి ఇది గవ్వల చెక్క. దీంతోనే ఇలా చేసుకోవాలి. ఇది ఇలాగ ఉందండి. అదిగోండి ఇదిగో ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి పిండి అంతా ఇలా చేసుకొని ఆయిల్ వేపుకోవాలి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత. ఇదిగో చాలకపోతే మళ్ళీ అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇదిగోండి బెల్లం 3/4 కప్ అండి. సేమ్ గోధుమ పిండి కొలత కప్పు అనమాట. ఇది 3/4 వేసాను, కొంచెం మందార వేసాను.
కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, కొంచెమే వేసుకోవాలండి. దీనికి గులాబ్ జామ్ పాకం కాదు కదండి, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మరగబెట్టుకోవాలి పాకం. ఇదిగోండి నూనె కాగింది, మీడియం హీట్లో ఉంది, స్లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన గవ్వలు ఇదిగోండి వేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కితే అడ్జస్ట్ చేసుకోవాలి. హీటు నొరగ తగ్గితే కొంచెం పెట్టుకోవాలి స్పీడ్. ఇదిగోండి గవ్వలు ఈ కలర్లో వచ్చాయి, తీసుకుందామండి. ఇదిగోండి కొంచెం నెయ్యి, పాకం వచ్చిందేమో చూద్దామండి. కొంచెం వచ్చేసినట్టే. ఇదిగోండి చిన్న లేత ఉండపాకం అండి. ఇదిగోండి ఇలాగొస్తే చాలు. ఇదిగోండి ఇది ఇలాగొస్తే చాలు, చూసారా? ఇదిగోండి ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలండి. ఇదండి ఇప్పుడు గవ్వలు వేసుకోవాలా. ఇవన్నీ వేసుకోవాలి. ఒక వాయి తీసానండి, ఇంకొక వాయి వేగుతుంది. అయిపోయండి గవ్వలు, దాంట్లో తీసేసుకోవడం అండి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి, ఆరుతాయి బాగా, అప్పుడు ఒక్కొక్కటే వస్తుందండి. ఇదండి ఇంకో వాయి వేసుకుంటున్నాము. అన్నీ అలాగే వేసేసుకున్నామండి. ఇంకా మళ్ళీ పాకంలో వేస్తున్నాం. ఇదిగోండి గవ్వలు ఆరిపోయి ఒక్కొక్కటి తీసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇట్లా తీసుకోవాలి. ఇదిగోండి గవ్వలు తయారైపోయి, ఇదిగోండి చూడండి అంత గుల్లగా వచ్చాయి. ఇదిగోండి చాలా బాగా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.